వ్యక్తి పూజలకి మేం దూరం. అలాగే వ్యక్తిగత విమర్శలు కూడా ఎప్పుడూ మా లక్ష్యం కాదు. అయితే నడుస్తున్న ట్రెండ్స్ గురించి చెప్పాల్సిన సందర్భంలో వ్యక్తుల మీద అభిప్రాయాలు వ్యక్తం చేయాల్సి వస్తూ ఉంటుంది. అది కూడా వారి పబ్లిక్ విషయాల వరకే మా విమర్శలు పరిమితం అవుతాయి. ఇంత మాత్రాన మాకు ఎవరి మీద ద్వేషాలు, కోపాలు అంటగట్టకట్టే. థ్యాంక్ యూ. ఏంటి బ్రదర్ సినిమా విశేషాలు? ఏముంది, ఆయన ఎవడో కవి చెప్పినట్టు తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది. పరమేశ్వరుడు, షిరిడి సాయినాథుడు, సరస్వతి, లక్ష్మి, పార్వతి, భద్రాద్రి రాముడు, నవగ్రహ దేవతలు, షణ్ముఖం, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప. చూసావా మంచి మోహన్ బాబు గారు ఎంత భక్తుడైపోయాడో. ఇప్పుడు అవడం ఏంట్రా, ఆ షిరిడి సాయినాథుని దేవాలయం ఎప్పుడూ అయ్యాడు కదా. అసలు ఆయన పేరే భక్తవత్సలం, మర్చిపోయావా? అంటే మొన్నటి వరకు ఇంత భక్తి లేదేమో, ఈ మధ్య కొద్దిగా భక్తి పెరిగినట్టుంది. ఆ చేతులకు కాశీతాళ్ళు, మెడలో రుద్రాక్షలు, నుదుటి మీద 4-5 రకాల బొట్లు. అవునవును, ఎప్పుడిది? మొన్న ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో మాట్లాడారులే. నిజమే, మొత్తం మీద మంచువారిలో భక్తి రసం పెరిగింది. ఆ జిన్నా కూడా కన్నప్ప అయ్యట్టుగా. అవును, మరి ఏం చేస్తాడు? సన్ ఆఫ్ ఇండియా సన్ను సన్నీ లియోన్తో సక్సెస్ కొడదాం అనుకుంటే అది కాస్త జిన్నా అయి కూర్చుంది. అందుకని ఇప్పుడు కన్నప్పగా మారాడు. అవునులే. తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎలా ఉంటుందో ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామిని చూసినా కూడా ఆ రూపం అంతే అందంగా ఉంటుంది. వీర వెంకట సత్యనారాయణ స్వామి, ఇలా సంతోషమాత అని, లక్ష్మీనరసింహ స్వామి, అలా నాగదేవత. అసలు ఇది అయోధ్యలో రాముడి ఇన్స్టలేషన్ సీజను. ఇన్స్టలేషన్ కాదరా, ప్రతిష్టాపన. అదేలేవో సాఫ్ట్వేర్ అలవాటు అయిపోయి పొరపాటున ఇంగ్లీష్లో చెప్పాము, చెంపలే వేసుకుంటాంగా. అయినా అయోధ్యలో ప్రతిష్టాపన అనేసరికి వీళ్ళంతా ఎందుకు హడావుడి పడిపోతున్నారు? అదేంట్రా, రాముడు మన దేవుడు కాదా ఏంటి? అది కదరా, అయోధ్య రాముడైనా భద్రాచల రాముడైనా ఒకడే కదా. అలా ఎలా అవుతుంది? అయోధ్య స్పెషాలిటీ అయోధ్యదే. అదేంట్రా, మొన్న మోహన్ బాబు గారు షిరిడి సాయి ఆలయం కట్టినప్పుడు ఏమన్నారు? నా దృష్టిలో ఇంకెవరో షిరిడి సాయినాథుడు ఆ టెంపుల్కి వెళ్ళక్కర్లేదు, ఇదిగో మా గుడికి వచ్చేసి దండం పెట్టుకుంటే చాలా అన్నాడా లేదా ఆయన? షిరిడి సాయినాథుడు ఇక్కడికి రావాలని అనుభవుడు వచ్చాడు. దాదాపు 5 సంవత్సరాలు టెంపుల్ కట్టి, ఒక అద్భుతం. నా దృష్టిలో ఇక షిరిడి సాయినాథుని టెంపుల్కి వెళ్ళక్కర్లేదు. తిరుపతి వెళ్ళిన ప్రతివాడు మా గుడికి కూడా వచ్చి తీరాలన్నాడు. దానికి దీనికి సంబంధం ఏంటి? అయినా మంచువారే కాదు, టాలీవుడ్లో అందరు హీరోలు మహాభక్తులే. మొన్నటికి మొన్న ఆ హనుమాన్ ఫంక్షన్లో చిరంజీవి గారు ఏం మాట్లాడారో విన్నావు కదా. నా ఆరాధ్య దైవమైనటువంటి హనుమంతుడి గురించి చెప్పుకోవాలా అని నాకు అనిపిస్తుంటుంది, కానీ ఒక్కోసారి చెప్పుకోవాలి అని కూడా నాకు తోస్తుంటుంది. ఒక ఆంజనేయ స్వామి గుడి ఉండేది, ఆ ఆంజనేయ స్వామి గుడిలో నేను రోజు వెళ్ళి ఆంజనేయ స్వామి దండం పెట్టుకుని వస్తుండేది. నా ఆర్టిన్ షేప్లో ఒక లాకెట్లో పెట్టి నా మెడలో వేశారు. అది నేను చాలా ఒక ఆశిస్తులాగా, ఒక మనోధైర్యం, అంటే జేబులో బొమ్మ ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుంది, ఆ రకంగా ఫీల్ అయ్యి వెళ్ళేవాడిని. అది మరి మెగాస్టార్ ఏమో హనుమంతుడి భక్తుడు, ఆయన తమ్ముడు పవర్ స్టార్ ఇప్పుడు వారాహి భక్తుడైపోయాడు. అవునులే. ఇక బాలకృష్ణ అయితే ఆ లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తాడు. అవునులే, మరి ఎలా ఉన్నా ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా మన కాపాడగలిగేవాడు లక్ష్మీ నరసింహస్వామి, పవర్ఫుల్ గాడ్. అయినా ఇదేంటి, మంచివారంటే మంచి ఆవేశపరుడు అని అంటారు కదా, ఇలా భక్తుడిగా మారిపోయాడేంటి? ఆయనే చెప్పాడు కదేటి, యంగ్ వయసులో ఉన్నప్పుడు రకరకాలుగా అనుకుంటాం, వయసు వచ్చేసరికి నిజాలు తెలుస్తాయని. యంగ్ వయసులో ఉన్నప్పుడు రకరకాలుగా మాట్లాడుకుంటాం, వయసు వచ్చే కొందుకి తెలుస్తుంది నిజాలు. క్షౌరం అయితే గాని వివరం తెలియదని ఊరికే అనలేదు పెద్దలు. అయితే మరి పెదరాయుడు చిన్నరాయుడు కూడా భక్తులు అయిపోయినట్టే అంటావా? ఇంకా డౌట్ ఏంట్రా, జిన్నా కన్నప్పలా మారి కళ్ళెదురుగా కనిపిస్తుంటే. They've asked me a question which I was a little disturbed. బ్రాహ్మణులు ఇందాక వచ్చి వాళ్ళు అంటున్నారు, మేము ఎందుకు ఊరుకోవాలి? రోషం ఉన్న మగానేగా, నేను తెలుగు వాడినే కదా, అచ్చ తెలుగు బిడ్డని, ఎప్పటికీ తల వంచను, తెలుగువాడిని, రోషం ఉన్న తెలుగువాడిని నేను. ఇక్కడున్న బ్రాహ్మణోత్తరం అందరికీ రాంబాబు గారు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. చూసావా అందరినీ ఎంతగా గౌరవిస్తున్నాడో. అరే, దేనికైనా రెడీ సినిమా టైంలో అందరినీ ఆడిపోసుకున్నది ఈయనేనా అని డౌట్ వచ్చేస్తుంది. ఏంట్రా బడ్జెట్ లేదంటున్నావు? 9 రోజుల యాగం 2 రోజుల్లో పూర్తి చేయమంటే ఎట్లా సాధ్యం అవుతుంది చెప్పండి? ప్రజలు, న్యాయ నిర్ణేతలు, విద్యులు, ఎస్ లెట్ us see what is going to be happen. ఇక్కడున్న బ్రాహ్మణోత్తరం అందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకు ఇలా మారిపోయాడంటావు?
మారిపోవడం ఉందండి. మొదటి నుంచి ఈయన మహాభక్తుడే. కాకపోతే ఆ షిరిడి సాయినాథుని దయ వల్ల ఇప్పుడు ఆ భక్తి అంతా టైం చూసుకుని బయటకు వస్తుంది అంతే. రీజన్ ఏంటంటావు? రీసెంట్ గా తిన్న ఆటుపోట్లు కారణం అవ్వచ్చు, ఆర్థిక కారణాలు అయి ఉండొచ్చు, ఇక లేకపోతే ట్రాలర్ల పుణ్యం వల్ల అయి ఉండొచ్చు. మొత్తం మీద మంచువారు మహాభక్తులుగా మారిపోయారనమాట. అసలు నీకు ఒకటి తెలుసా, ఈ మార్పు అన్నదే మంచు వారికి కలిసి వచ్చింది ఫస్ట్ నుంచి. అదేంటి? మోహన్ బాబు మొట్టమొదటి సినిమా స్వర్గం నరకం. అందులో ఈయన క్యారెక్టర్ ఏంటి చెప్పు? విలన్ లాంటి క్యారెక్టర్. ఫైనల్ గా మంచుడైపోతాడు. ఓహో, మరి ఆ సినిమా ఏమైంది? సూపర్ హిట్. ఆ తర్వాత గృహప్రవేశం. అందులో ఇంకా ఘోరమైన క్యారెక్టర్. మొత్తానికి మంచిగా మారతాడు. సినిమా సూపర్ హిట్. ఓహో, దారి చూపిన దేవత ఈ చేయన్నడు వీడత. మరి ఆ తర్వాత మేజర్ చంద్రకాంత్. అందులో ఎలాంటి క్యారెక్టర్? అది కూడా విలన్ గా ఉండి చివరికి మంచోడిగా మారడమేనా? మరి ఆ సినిమా రిజల్ట్ కూడా ఏంటి? సూపర్ హిట్. పరమ వీర చక్కెర కడుపున పుట్టిన పరమ నీచుడని హెడ్డింగులు పెట్టారా. ఈ క్షణం నుంచి చీకటి జీవితాన్ని గుడ్ బై చెప్పేస్తాను. దీన్ని బట్టి నీకేమర్థమైంది? మోహన్ బాబు మంచిగా మారాలని జనం కోరుకుంటారనమాట. అంటే ఇప్పుడు మారాడంటావా? మహాభక్తుడిగా మారిపోయాడు, చూస్తున్నావు కదా. ఇంకా డౌట్ ఏంటి? ఆ షిరిడి సాయినాథుని దయ వల్ల అలా మారాడు కాబట్టే మనం ఈ వీడియో చేస్తున్నది. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇది నిజం, మీకు తెలుసు. అసలు ఆ తెంగర వేషాలు, సెల్ఫ్ డబ్బాలు పక్కన పెట్టుంటే ఆయనకున్న స్టేచర్కి, ఆ టాలెంట్కి ఇండస్ట్రీలో ఇంకా ఎంతో గౌరవం లభించేది. అరే, ఈయన ఏదైనా ఫంక్షన్కి పిలిచి మాట్లాడమందామంటేనే భయం వేసే పరిస్థితి. సినిమా పరిశ్రమకు రెండు కళ్ళు. ఒక కన్ను పోయింది. నిజాన్ని నిర్భయంగా చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే నా కడుపు ఉబ్బుతుంది, రాత్రి నిద్ర రాదు. ఏ రోజైనా ఆయన్ని మించి యాక్ట్ చేయాలి అని కంకణం కట్టుకుని సాధించగలిగాను. అన్నపూర్ణమ్మ గారు చెప్పారు ఆయన ముందే, ఆయన కంటే నేను గొప్ప నటుడని. ఇది నిజం, మీకు తెలుసు. చూద్దాం, ఎప్పటికైనా సెట్ అవుతారేమో. అయితే మొత్తానికి పెదరాయుడు, కన్నప్ప, మంచు ఫ్యామిలీ మొత్తం మహాభక్తులు అయిపోయారంటావు. అదే కదరా చెప్పేది. ఎన్నిసార్లు చెప్పాలి? అంటే ఏంట్రా ఇంకా డౌట్? ఎన్నిసార్లు చెప్పాలి? మంచు వారు మారిపోయారా, ఇంకా ట్రోలింగ్లకు అవకాశం ఉండదు. పెట్టే బేడ సర్దుకోండి ట్రోలర్స్ అందరూ. రిటైర్డ్ మేజర్ చంద్రకాంత్ పరమ వీర చక్కెర కడుపున పుట్టిన పరమ నీచుడని హెడ్డింగులు పెట్టారా. పేపర్లో రాయబడ్డ వాళ్ళ చరిత్రలు అడగాలంటే కడగాలంటే చాలా హిస్టరీ ఉంది నాన్నగారు. యంగ్ వయసులో ఉన్నప్పుడు రకరకాలుగా మాట్లాడుకుంటాం. వయసు వచ్చే కొందుకి తెలుస్తుంది నిజానిజాలు. క్షౌరం అయితే గాని వివరం తెలియదని ఊరికే అనలేదు పెద్దలు. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.